ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. సిపిఐ ప్రకాశం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు పామూరులో జరుగుతున్న 3వ రోజు ఆదివారం కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు భౌతికవాదం, భావవాదం అంటే ఏమిటి, తేడా ఏమిటి అనే అంశం మీద ప్రసంగిస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, అనంతరం 11 గంటలకు కుల, మత, మూఢ విశ్వాసాలు, వాటి పర్యవసానం కమ్యూనిస్టులు అనే అంశం మీద ప్రసంగిస్తున్న కామ్రేడ్ సారయ్య, 3వ రోజు ముగింపు కార్యక్రమంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కామ్రేడ్ జి ఈశ్వరయ్య. మాట్లాడే సౌండ్ ఇవన్నీ కూడా పదార్థమైనవి. ఈ సృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరిని తెచ్చుకొని దాంతో ఆడుకుంటారు, జనాన్ని ఆ వైపున డైవర్ట్ చేస్తారని చెప్పి మనం చరిత్ర నుంచి నేర్చుకున్నటువంటి వాస్తవ పాఠాలు అది ఇప్పుడు రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటిది. కాబట్టి దీనిపైన మనం గట్టిగా మాట్లాడాలి. ఇది కామెంట్స్. రెండోది, బాగా ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీగా నిన్న వర్మగా చెప్పించారు, ప్రచారము, పార్టీ, ఆందోళన వగైరా ఇక్కడున్నట్టు వాళ్ళందరికీ చెప్తా ఉన్నా. మీరేమో చెప్పితే వల్ల వేరే అవుతారేమో, కానీ ఏమో ప్రెస్ మీట్ కూడా పెట్టేవాళ్ళు లేరు. ఏమంటే ఎందుకు ప్రెస్ మీట్ డైరెక్ట్ కార్యక్రమం మీరు 6 నెలల పోవడం 3 నెలల పోవడం కార్యక్రమం చేస్తే పార్టీ ప్రచారం నడుస్తుందా అని చెప్పండి. రెగ్యులర్ గా ఏరియా పార్టీ సెక్రటరీలు, సెక్రటరీ మెంబర్లు, ప్రజా సంఘాల బాధ్యులు లేదా నాయకత్వం, ఏరియా పార్టీ సెక్రటరీలు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన పార్టీ వాయిస్ జిల్లాలో జనానికి